దేవుని నామానికి స్తోత్రం. అందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి మేము బాగున్నాం. ఈ విధంగా లైవ్లో వర్తమానాలు అందించుటకు కృప చూపిన దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ విధంగా లైవ్లో ప్రతి శనివారం ఉదయం 10:30కు లైవ్లో వర్తమానములు వింటున్న మీకు ప్రభు పేరిట శుభములు. ఈరోజు మనం ధ్యానించబోయే అంశం మీరు చూశారు కదా, వీడియో కాల్స్. ఈ టెక్నాలజీ అప్పట్లోనే మన పూర్వీకులు పరిశుద్ధులు వాడి విడిచిపెట్టిన టెక్నాలజీనే ఈరోజు మనం గొప్పగా భావిస్తున్నాం. మోషే వీడియో కాల్స్ ఏమండి, అప్పట్లోనే ముఖాముఖిగా మాట్లాడాడట దేవునితో. చూద్దామా ఏంటో ఆ విషయం చూద్దాం రండి. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 8వ వచనము. నేను గోడ భావముతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడెదను. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. ముఖాముఖిగా మోషేతో నేను మాట్లాడతాను అంటున్నాడు యెహోవా. ముఖాముఖిగా ఏది? ఇప్పుడు మనం వీడియో కాల్స్లో మాట్లాడుకుంటున్నామే, ఎదుటి వ్యక్తిని చూస్తూ మనం వీడియో కాల్స్ మాట్లాడుకుంటున్నాము కదా, అలా ముఖాముఖిగా మోషేతో దేవుడు మాట్లాడేవాడట. దేవుడే తెలియపరుస్తున్నాడు. ఈ సందర్భం ఏమిటి, దేవుడు ఎవరికి తెలియపరుస్తున్నాడు అనే విషయాలను మనం ఆలోచన చేస్తూ కొంచెం ముందుకు వెళదామా? 12వ అధ్యాయంలోనే మొదటి వచనము. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకొని ఉండిన గనుక అతడు పెండ్లి చేసుకుని ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన, ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా. ఇక్కడ విషయం మనం గమనిస్తే, కూషు దేశపు స్త్రీని మోషే వివాహం చేసుకున్నాడట. అది తన సహోదరి అయిన అహరోను మిరియాములకు నచ్చలేదు. నచ్చలేదు. వారు ఆ విషయం గురించి మాట్లాడితే సరిపోతుంది కదా, ఆ విషయాన్ని అడ్డం పెట్టుకొని తమ హృదయములో ఉన్న అక్కస్సును వెళ్ళగక్కుతున్నట్లుగా మనం చూస్తున్నాం. నువ్వు ఆ స్త్రీని వివాహం చేసుకోవడం మాకు నచ్చలేదు అని వారు మాట్లాడలా. తర్వాత ఏం మాట్లాడుతున్నారండి? మోషే చేత మాత్రమే యెహోవా పలికిన, మా చేత పలకలేదా? అంటే మోషేనే గొప్ప, మేం గొప్ప కాదా? అందరూ మోషేనే పోలుస్తున్నారు, మోషేనే గణపరుస్తున్నారు, మేము కాదా అన్నట్లుగా వారు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ వివాహం చేసుకున్నది ఒక వంకగా చూపిస్తూ తమ హృదయంలో ఉన్న అసూయను బయట పెడుతున్నారండి. ఈ మాటను మోషే పట్టించుకోలేదు, ప్రతిస్పందించలేదు. కానీ తరువాత మనం చూస్తున్నాం, యెహోవా ఆ మాట వినెను. దేవుని సేవకుని మీద వారు మాట్లాడినప్పుడు దేవుని సేవకుని నుండి ప్రతిస్పందన లేదు. కానీ ఎవరి దగ్గర నుండి ఉందండి? యెహోవా ఆ మాట వినెను. దేవుని సేవకుని గురించి మాట్లాడుతున్నావేమో, దేవుని సేవకునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావేమో, దేవుని సేవకుడు నిన్ను తిరిగి ఏమీ అనలేకపోవచ్చు, తను పట్టించుకోకపోవచ్చు. నీవు వేసిన అబండాలను, నీవు వేసిన నిందను, ఆ సేవకుని గురించి నువ్వు మాట్లాడిన తప్పుడు మాటలను సేవకుడు పట్టించుకోకపోవచ్చు. కానీ జాగ్రత్త, యెహోవా ఆ మాట వింటున్నాడు. విని మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. యెహోవా అంటున్నాడు, మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రండని హఠాత్తుగా మోషే అహరోను మిరియాములకు ఆజ్ఞ ఇచ్చాను. మన ఉద్యోగ రీత్యా భాషలో మాట్లాడుకోవాలంటే, ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా మాట్లాడవలసి వచ్చినప్పుడు కాన్ఫరెన్స్ రూమ్కి రండి, మనం మాట్లాడుకోవాలి.
ఒక విషయం గురించి మనం డీల్ చేయాలి, అందరూ అక్కడికి రండి అంటారు కదా, అలాగా ఈ ముగ్గురిని ప్రత్యక్షపు గుడారంలోనికి రమ్మన్నాడు దేవుడు. నా సేవకుడైన మోషే మీద మీరు మాట్లాడుతున్నారు కదా, రండి రండి నేను మాట్లాడతాం మీతో. వారిని పిలిపించి వారు వచ్చిన తర్వాత దేవుడు అంటున్నాడు, నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండిన యొడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అచ్చివాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢ భావముతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా మాట్లాడతాను. మీరేదో గొప్ప అన్నట్లుగా మీరు భావిస్తున్నారు కదా, మోషే యొక్క గొప్పతనం ఏంటో తెలుసుకోండి. నేను ముఖాముఖిగా మోషేతో మాట్లాడతాను. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని దేవుడు మోషే గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు, నమ్మకమైన వాడు, సాత్వికుడు మోషే అని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుని సేవకుని గురించి వారు మాట్లాడినప్పుడు దేవుని సేవకుడు ప్రతిస్పందించలేదు, కానీ దేవుడు ఆ మాట విన్నాడు. దేవుని సేవకునికి వచ్చే ఘనతైన లేదా అవమానమైన అవి రెండు దేవుడే తీసుకుంటాడు. గడిచిన దినమున రాత్రి కాలంలో ఒక సహోదరుని ఇంటిని దర్శించడం జరిగింది. బ్యాంకు మేనేజర్, వారి భార్య ఒక ఆఫీసర్గా ఉన్నారు. ఇద్దరు ఉన్నత స్థితిలో ఉన్నవారు. దేవుని సేవకునిగా నేను వెళ్ళినప్పుడు ఆ సహోదరుడే వచ్చి నన్ను తీసుకొని వెళ్ళడం, కొన్ని గంటలు కూర్చొని మాట్లాడుకోవడం, ఆ తదుపరి మరలా వారి భార్యాభర్తలు ఇద్దరు కిందకొచ్చి నన్ను సాగనంపడం జరిగింది. వారు నన్ను బట్టి ఆ విధంగా ఘనంగా చూశారు అనుకుంటే నా అంత అవివేకి ఇంకొకడు లేదు. దేవుని సేవకుడు భావన కలిగి వారు నన్ను అంతగా ప్రేమించడం, ఘనపరచడం జరిగింది. దేవుని సేవకునిగా నాకు వచ్చే ఘనతైన అది దేవునికే మహిమ, నాకు వచ్చే అవమానమైన అది దేవునికే చెప్పుకుంటాను. దేవుని సేవకులుగా దేవుడు నాకు నేర్పిస్తున్న పాఠం ఏదైనా దేవుడే చూసుకుంటాడు. ఒక సేవకుడిని మీటింగ్కి పిలవడానికి ఇంటికి వెళితే ఆ పల్లెటూళ్ళలో దడులు ఉంటాయి కదండి, ఆ దడి బయటే నిలబెట్టి ఆ సేవకుడు ఆ గుమ్మలో నుంచే మాట్లాడాడు, కానీ కనీసం రండి పాస్టర్ గారు కూర్చోండి అని కూడా అనలేదు. దేవునికే అప్పుడు చెప్పేశాను, ప్రభువా ఈ సేవకుడిని జ్ఞాపకం చేస్తాను. దేవుని సేవకుడిని గౌరవించడం, ప్రేమించడం ఈ సేవకునికి నేర్పించాను. చిన్న ప్రార్థన చేసుకుని దేవునికి చెప్పడం జరిగింది. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మన దేవుని సేవలో ఉన్నప్పుడు, దేవుని కొరకు నీవు నిలబడినప్పుడు అది ఘనతైన దేవునికే మహిమ, అవమానమైన నీవు కృంగిపోని అవసరం లేదు. దేవునికి అప్పచెప్పుకొని ప్రశాంతంగా దేవుని పని చేసుకుంటూ ముందుకు పోవలసిన వారమై ఉన్నాం. ఇక్కడ మోషే అదే చేస్తున్నాడు. మోషే గురించి వారు మాట్లాడినప్పుడు మోషే తిరిగి వారితో వాదించలేదు, దేవునికి అప్పచెప్పేశాడు. దేవుడు కలుగ చేసుకున్నాడు. వారి ముగ్గురిని రమ్మని దేవుడు వారితో చెప్తున్నాడు, నేను మోషేతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాను. మోషేనే గొప్ప, మేం కాదా అన్నట్లుగా మీరు మాట్లాడుతున్నారు కదా. అవును, మోషే గొప్పే. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, మిక్కిలి సాత్వికుడు అని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఈరోజు నీ గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వగలడా? నమ్మకమైన భక్తిపరుడు, ఒకప్పుడు తెలుసో తెలియకో నచ్చటానికి వ్యతిరేకంగా జీవించాడు, కానీ నా ప్రేమను తెలుసుకున్న తరువాత, ఈ సత్య సువార్తను అంగీకరించిన తరువాత నా చిత్త ప్రకారం జీవిస్తున్నాడు. నన్ను పోలి జీవిస్తుంది అని నీ గురించి, నా గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాడా? మోషే గురించి సాక్ష్యం ఇస్తున్నాడు, మిక్కిలి సాత్వికుడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని దేవుడు వారితో మాట్లాడిన తర్వాత యెహోవా కోపము వారి మీద రగులుకొనగా ఆ మాటలు మాట్లాడి, మీరేలా భయపడలేదు,
మోషేకు విరోధంగా మాట్లాడడానికి మీరు ఎలా భయపడలేదు? ఎందుకు తెగించారు నా సేవకునికి వ్యతిరేకంగా అని దేవుడు మాట్లాడినప్పుడు కనీసం వారు ప్రభువా తప్పైపోయింది మమ్మల్ని క్షమించు అని అడిగారండి? లేదండి. అలాగే నిమ్మకు నీరెత్తినట్లు ఉండిపోయారు. అలా ఉండిపోయారు. దేవుడు కోప్పడి వెళ్ళిపోయాడు. యెహోవా కోపము వారి మీద రగులుకొనగా ఆయన వెళ్ళిపోయాను. మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారము నుండి ఎత్తబడను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని పుష్టు గలదాయను. శిక్ష వచ్చి పడిపోయింది. దేవుడు తన తప్పును తెలియచేసినప్పుడైనా కనీసం ప్రభువా క్షమించు, తప్పైపోయింది, మమ్మల్ని మన్నించు అని అడిగారా? లేదు. ఇక్కడ వారు మోషే మీద మాట్లాడినందుకు తెలియక మాట్లాడింది తప్పు కాదు, కానీ వారి తప్పు తెలియచేయబడినప్పుడు కనీసం క్షమాపణ కోరలేదు, పశ్చాత్తాపడలేదు. దానికి శిక్షింపబడినట్లుగా మనం చూస్తున్నాం. కయనుతో యెహోవా అంటున్నాడు, నీ తమ్ముడు ఎక్కడా అన్నప్పుడు కనీసం అమ్మో దేవుడు సమస్తం చూసేసాడు అనుకుని ప్రభువా నన్ను క్షమించు, నన్ను మన్నించు అని అడిగాడా? లేదండి. దానికి శిక్ష. రోజు దేవుని వాక్యం ద్వారా నీ తప్పిదము తెలియచేయబడినప్పుడు క్షమాపణ కోరుతున్నావా? ప్రభువా నన్ను మన్నించు, నేను తప్పు చేశాను అని ప్రాధేయపడే వ్యక్తిగా నేను ఉంటున్నావా? దావీదు తన తప్పిదము తెలియచేయబడినప్పుడు ఒప్పుకున్నాడు, ప్రభు కనికరాన్ని చూశాడు. వీరు తప్పు తెలియచేయబడినప్పుడు సైతం కనీసం వీరు క్షమాపణ కోరలేదు. ఈరోజు దేవుడు ఈ విషయాన్ని మనకెందుకు తెలియపరుస్తున్నాడంటే మనం క్షమాపణ కోరుకొని క్షమించబడి కనికరం పొందుకోవడం మన క్షేమం. తప్పులను ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరించబడును పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. దేవుని వాక్యం ద్వారా దేవుడు మన తప్పులు తెలియచేసినప్పుడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టడం మనకి ఆశీర్వాదం. దేవుని సేవకునికి వ్యతిరేకంగా మాట్లాడిన అహరోను మిర్యామును దేవుడు కలుగు చేసుకున్నాడు. దేవుడు దిగొచ్చి వారితో మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని సేవకుల జోలికి వెళ్ళడం క్షేమం కాదు. సహోదరుడా, సహోదరి, సేవకుడు నిన్నేమి అనలేకపోవచ్చు, నిన్నేమి చేయలేకపోవచ్చు, కానీ దేవుడిని పని కొరకు పిలిచిన ఆ సేవకుని బట్టి దేవుడు కలుగ చేసుకుంటాడు. సేవకునిగా నాకు దేవుడు నేర్పించిన పాఠం అది ఏదైనా అవమానమైన ఘనతైన ఏదైనా అది ప్రభువుకు చెందిందే. దేవుణ్ణి సేవ చేస్తున్నాను కాబట్టి దేవుడు ఘనపరుస్తున్నాడు. దేవునికి మహిమ. అది అవమానమైన నేను కృంగిపోవడానికి అవకాశమే లేదు. దేవునికి అప్పు చెప్పుకొని ధైర్యపరచబడి బలపరచబడి దేవుని పనిలో ముందుకు సాగమని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. దేవుని సేవకుల జోలికి వెళ్ళడం క్షేమం కాదు. మన తప్పులు మనకు తెలియచేయబడినప్పుడు వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడినప్పుడు వాటిని సరి చేసుకోవడం, క్షమాపణ కోరుకోవడం, విడిచిపెట్టడం, ప్రభు కనికరం చూడడానికి అవకాశం ఉంటుంది. కనుక ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మోషే మీద మాట్లాడిన అహరోను మిర్యాములను దేవుడే కలుగు చేసుకొని దేవుడు శిక్షించినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు దేవుని సేవకుని కనపరిచే వ్యక్తిగా ఉంటున్నావా? గౌరవించే వ్యక్తిగా ఉంటున్నావా? ప్రేమించే వ్యక్తిగా ఉంటున్నావా? నీకు క్షేమం. ప్రభు పేరట తెలియపరుస్తున్న మాటలు ముగిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా ప్రియ పరలోకపు తండ్రి, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, భూమి మీద మిక్కిలి సాత్వికుడు, సేవకుల జోలి వెళ్ళేవారిగా మేము ఉండడానికి వీళ్ళ ద్వారా మా తప్పిదములు తెలియపరచబడినప్పుడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి నీ కనికరము పొందుకునే వారిగా మమ్మల్ని మార్చమని అడుగుతున్నాం. ప్రభువా మీకు వందనాలు. ప్రభుత్వం మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి. ఈ లైవ్లో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరిని మీరు కనికరించండి. వారిని వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోనమని నీ కనికరము కటాక్షము ఎవరిల కనపరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తుంది. ఆయన ఈ పరిచర్యను జ్ఞాపకం చేసుకో. మందిర నిర్మాణం విషయంలో నీ కనికరం చూపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. అన్ని విషయాల్లో అందరికీ
మీరు తోడుగా ఉండమని మీ కనికర కటాక్షములు మా ఎడల కనపరుచుమని ఈ దిన దీవెనలతో మమ్మల్ని నింపి నడుపుతున్నందుకు ఎప్పుడు ఈ పరిశుద్ధ దినము కొరకు మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తాం. యేసు అను శక్తి కలిగిన నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.